మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160 266 916 87126 19507. మరి ఈ వైటమిన్ డి అన్నది ఏ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళలో ఉంటుంది సార్? వైటమిన్ డి నియోనేటల్ నుంచి ఎల్డర్లీ వరకు అంటే పుట్టిన బేబీ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అవసరం అది. హుహు. బాడీలో నార్మల్‌గా సింథసైజ్ అయ్యే ఒక హార్మోన్ అది. బట్ అది సింథసైజ్ అవ్వాలంటే చాలా ప్రత్యేక కణాలు కావాలి. దానికి కిడ్నీ అవసరం, లివర్ అవసరం, ఫ్యాట్ కావాలి, స్కిన్. ఎందుకంటే స్కిన్‌లో ఉన్న ఫ్యాట్ అబ్జార్బ్స్ అనేవి అది లివర్ నుంచి మళ్ళీ కిడ్నీ ద్వారా వెళ్ళి అక్కడే యాక్టివేట్ అయ్యి వైటమిన్ డి అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో కొంతమందికి సడన్‌గా మోకాలు నొప్పులు గానీ, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, సో రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో హ్మ్. వాళ్ళకి అండర్‌లైన్ కండిషన్ వైటమిన్ ఈ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది? వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు? సో వైటమిన్ డిలో ఆహారంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్‌లైట్. హ్మ్. సన్‌లైట్ ఒక ఆహారంలాగా తీసుకోవాలి. లైక్ మనకు డైలీ అన్నం, చపాతీ ఎలా తింటామో 15-20 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవసరం. హ్మ్. అది ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు. లేకపోతే బెస్ట్ టైం ఏందంటే ఒక 11-12 టైం. మధ్యాహ్నం 11-12 టైంలో మనకి సన్‌లో ఆ ప్రత్యేక అల్ట్రా వయలెట్ రేస్ వస్తాయి. సో ఆ యూవీఏ అండ్ యూవీబీ రేస్ ద్వారా మనకి ఫ్యాట్‌లోంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కదా! కొలెస్ట్రాల్ నుంచి అగైన్ మనకు వైటమిన్ డి అది ఉత్పత్తి అవుతుందన్నమాట. సో సన్‌లైట్ 50% ఇంపార్టెంట్. వీటితో పాటు డైటరీ ఫుడ్స్ లైక్ మనకి డైరీ ప్రొడక్ట్స్, కాల్షియం ఆర్ విటమిన్ డి ఎక్కువ కావాలంటే మిల్క్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో మిల్క్‌లో అగైన్ నార్మల్ స్కిమ్డ్ మిల్క్ అంట, హోల్ మిల్క్ గానీ, ఫోర్టిఫైడ్ మిల్క్ అంటాం. సో ఓకే. వాటిలో బాగా ఇంపార్టెంట్. అండ్ సోయా మిల్క్ గానీ, బాదంలో కానీ, సో ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా వీటిలో కూడా వైటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. అట్లాగే అందరి ఇళ్లలో ప్రత్యేకంగా ఎక్కువగా ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్‌లో చేసుకునేదంటే మునగాకు. సో మునగాకులో కూడా కాల్షియం అండ్ వైటమిన్ డి చాలా పుష్కలంగా ఉంటుంది. సో హుహు. ఇలాగా సన్‌లైట్‌తో పాటు ఈ డైటరీ చేంజెస్‌తో తోటి చూసుకోవచ్చు. అదే నాన్ వెజ్ ఉన్నారనుకోండి, నాన్ వెజిటేరియన్స్ కోసం ఫిష్ ఉంటుంది. ఆర్ ఫిష్ లివర్ ఆయిల్ అని ఉంటుంది. సో ఫిష్‌లో బాగా వైటమిన్ డి బాగా ఉంటుంది. ఓకే. అలాగే చికెన్ గానీ, ఎగ్స్‌లో గూడా ఫోర్టిఫైడ్ ఎగ్స్ మనకి విటమిన్ డి ఇన్‌ఫ్యూజ్డ్ ఎగ్స్ కూడా దొరుకుతున్నాయి. అవి కూడా తీసుకుంటే వాళ్ళకి సప్లిమెంటేషన్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ డైలీ రిక్వైర్మెంట్ వరకు సరిపోతుంది. అదే డెఫిషియన్సీ ఉందనుకోండి, వాటికి వేరే ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. హుహు. సార్ ఇప్పుడు చాలామందయితే విటమిన్ డి తక్కువైందని చెప్పి రకరకాల టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. హ్మ్. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయా? హ్మ్. సో ఇది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అని చెప్పుకోవచ్చు వైటమిన్ డి. వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా దానికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే అది హైపర్ విటమినోసిస్ డి అంటాం. సో దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హుహు. మనకి తగిన జాగ్రత్తలు లేకుండా ఆర్ మనకి ముందే టెస్ట్ ఏం చూసుకోకుండా మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ చేసుకుంటే ఇంకా ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ఫస్ట్ మనం స్క్రీనింగ్ ఇంపార్టెంట్. వైటమిన్ డిలో 2 టైప్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. విటమిన్ 25 ఓహెచ్ అండ్ 1, 25 అని ఉంటుంది. ఈ లెవెల్స్ మనకి లెస్ థాన్ 20 ఉంటే అప్పుడు మనం దానికోసం వేరే ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ద్వారా గానీ, టాబ్లెట్స్ ఏసుకోవచ్చు. సో టాబ్లెట్స్‌లో మళ్ళీ డోసేజెస్ కూడా ఉంటుంది. హుహు. కొంతమందికి 1000 యూనిట్స్ ఉంటుంది, 2000 యూనిట్స్ ఉంటుంది. సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు 60,000 యూనిట్స్. అది ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఒక కోర్స్ లాగా వాడాలనమాట. ఎలా ఓకే. పడితే అలాగా డైలీ వాడడము అలా ఉండదు. ఇది వారానికొకసారి ఉండొచ్చు, లేకపోతే రోజు ఉండొచ్చు. ఆర్ నెలకొకసారి కూడా ఉండొచ్చు. అది ఆ డెఫిషియన్సీ లెవెల్ ఎంత ఉంది? అది ఐవీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నామా? క్యాప్సూల్స్ జెల్ లాగా ఇస్తున్నామా? లేకపోతే సిరప్ లాగా ఇస్తున్నామా? దాని కాన్సంట్రేషన్ ఎంత ఉంది? సో ఇవన్నీ పరిగణలో తీసుకొని వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. సో నాట్ జస్ట్ వైటమిన్ డి అబ్సార్ప్షన్ ఇంకా బాగుండాలి అంటే కాల్షియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, జింక్ ఉండాలి. సో ఇవి గూడా మనకి వైటమిన్ పాటు ఇవి గూడా సప్లిమెంట్ చేస్తే మనం తీసుకున్న వైటమిన్ డి అబ్సార్ప్షన్ గానీ, దాని లెవెల్స్ ఇంకా బాగా పెరుగుతాయి.